నమస్తే, నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నందిగం సురేష్ ఆల్రెడీ బాపట్ల ఎంపీ, ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున మాజీ ఎంపీ. ఆయనకి ఆల్రెడీ 2020 వెలగపూడిలో, అంటే తుళ్ళూరు మండలం వెలగపూడిలో 2020 డిసెంబర్ 27న జరిగినటువంటి మరియమ్మ హత్య కేసులో నందిగం సురేష్ని నిందితుడిగా పేర్కొనడం జరిగింది. సో దాంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసుకు సంబంధించి నందిగం సురేష్ని అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం జరిగింది. సో ఇన్ని రోజులు జైల్లోనే ఉన్నాడు. సో మొత్తానికి మొన్న పలుమార్లు బెయిల్కి అప్లై చేసినా కూడా రిజెక్ట్ చేసినటువంటి సందర్భం. సో ఫైనల్గా మొన్న మెడికల్ గ్రౌండ్స్ మీద బెయిల్ వచ్చినట్టు తెలిసింది. సో బెయిల్ రాగానే ఆయన హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుంటాను అని ప్రెస్ మీట్లో చెప్పిన డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయానికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టినట్టున్నాడు. సో దాని వివరాల్లోకి వెళ్తే, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీ నందిగం సురేష్కు మంగళగిరి కోర్టులో ఊరట లభించింది అనుకోవాలి. 10,000 రూపాయల పూచికత్తుతో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం వెలగపూడిలో 2020 డిసెంబర్ 27న జరిగినటువంటి మరియమ్మ హత్య కేసులో నిందితుడిగా ఆయన ఉన్నారు. దీంతో ఆయన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్లో ఉన్నటువంటి అంశం అందరికీ తెలిసింది. సో ఇప్పుడు ఆయన ఆ బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. థ్యాంక్ యూ.